హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. తెలంగాణలో కులగణన అంశం ఒకటి, తర్వాత ఎస్సీ వర్గీకరణ ఒకటి పెద్ద ఎత్తున రాద్ధాంతానికి వేదిక అయింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు, ఎవరో ఒక కోన్గిస్క గొట్టం కామెంట్ను పట్టుకొని రెడ్లు మా ఉచ్చదాగాలన్న కామెంట్ మీద మనతో డిస్కస్ చేసేదానికి, దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని ఇక పదే పదే తన క్యూ గ్రూప్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నాడు మల్లన్న. అసలు అది సాధ్యమేనా? దీనికి సంబంధించి మనతో డిస్కస్ చేసేందుకు ఈబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, అలాగే రెడ్డి జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఈ దేశంలో ఎట్లా అమలైనాయి, ఎవరి వల్ల వచ్చినాయి, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే మల్లన్న వ్యాఖ్యల మీద త్వరలోనే రెడ్డి కమ్యూనిటీ నుంచి ఒక పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. అసలు దీనికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. బాగుండ్రా వెంకటరామరెడ్డి సార్? మేము మంచిగానే ఉన్నాం. రీసెంట్ గా వరంగల్ వేదికగా తీన్మార్ మల్లన్న అంటే ముఖ్యంగా అగ్రవర్ణాలను అని మాట్లాడుతూనే ఉన్నాడు. కమ్మ విలమలను వీళ్ళని కొద్దిగా తక్కువ చేస్తూ రెడ్లను మాత్రమే టార్గెట్ చేస్తూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి పదే పదే మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు, కానీ దాన్ని ఎలా చూస్తారు? అంటే మీరు ముఖ్యంగా మల్లన్న, పుల్లన్న, ఎల్లన్న, అసలు నాకు ఆ పేర్లు ఉచ్చరించడం కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు ఎవరి మీద చేయడం నాకు ఇష్టం ఉండదు. కానీ మీరు ప్రస్తావించినప్పుడు నేను ప్రతి సమానం చెప్పకుండా కూడా తప్పదు. నిజమే. ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఏ కులాలకు చెందిన వ్యక్తులైనా ఆ కుల ప్రయోజనాలు కాపాడడం వల్ల వాళ్ళు పోరాటాలు చేయొచ్చు. వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని సమాజం దృష్టిలో తీసుకురావచ్చు. అదేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిళ్లు కూడా పెంచవచ్చు. దాంట్లో తప్పేం లేదు. కానీ ఇక్కడ జరిగిన సమస్యలు ఏంటంటే ఒక వర్గాన్ని, అంటే వర్గం అంటే కొన్ని కులాలను దూషించడం, అవమానపరచడం, అంటే విద్వేషాలు కొట్టడం, అంటే ఇది సహేతుకమైనటువంటి విషయాలు కావు. ఎందుకంటే ఏ వ్యక్తులకైనా ఏ కులాలకైనా కులాభిమానం ఉంటుంది, అందులో తప్పు పట్టడానికి వీల్లేదు. కానీ ఎదుటి కులాలను దురాభిమానంగా మాట్లాడడం అది తప్పు. అది ఎంత ఘోరమైనదంటే ఇక నేను వారు మాట్లాడిన విధంగా నేనైతే మాట్లాడలేను. నాకైతే జ్ఞానం అడ్డం వస్తుంది. కాకపోతే ఆ పదాలు కూడా నేను ఉచ్చరించను. కానీ మీకు తెలుసు, ఈ సమాజ ఐక్యత విచ్ఛిన్నం చేసేదానికి, అంటే కులాల మధ్య, తెలంగాణ సమాజం అంటేనే కుల గజ్జికి అట్లాంటి వాటికి దూరంగా ఉండేది. కానీ ఈ వ్యాఖ్యల వల్ల ఒక రకమైన అశాంతికి కారణం అవుతుంది. 100%. అంటే బాంబులు పెట్టి పేల్చేదానికంటే, తుపాకులు పెట్టి కాల్చేదానికంటే, వాళ్ళని ఏమంటాం మనం? ఉగ్రవాదులు అంటాం, టెర్రరిస్టులు అంటాం. కానీ అట్లనే జాతి సమైక్యను కానీ, దేశ సమైక్యత కానీ, రాష్ట్ర సమైక్యతను కానీ, రాష్ట్ర స్వభావ వాతావరణాన్ని కానీ కులాల మధ్య చిచ్చుపెట్టి ఈ సమైక్యతలను దెబ్బతీసి విద్వేషాలను రెచ్చగొట్టేది కూడా, ఇది కూడా టెర్రరిస్టుల కంటే, అంటే ఉగ్రవాద టెర్రరిస్టుల కంటే ఇంకా సంఘ విద్రోహ శక్తులు అని చెప్పక తప్పదు. అంటే అంతకంటే ప్రమాదం అని కూడా చెప్పక తప్పదు. మీరు అన్నట్టు నిజమే. ఎందుకంటే కులాల మధ్య ఇటువంటి దూషణలు లేవు, ఈ గతంలో లేవు. ఎంతసేపు ఉన్నా కానీ ప్రతి కులం ఎవరి కులానికి సంబంధించిన వాళ్ళు వారి కులాల హక్కుల కొరకు పోరాడిన సందర్భం ఉంది. తర్వాత ఏ కులాలకు అన్యాయం జరిగినా కానీ అన్ని కుల సంఘాలు కానీ అన్ని ప్రజా సంఘాలు కూడా కలిసి ఆ కులాలకు అండంగా నిలబడ్డ పోరాటాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు ఎట్లుందంటే అందుకు భిన్నంగా ఉంది. అంటే దీన్ని దేని కొరకు ఇదంతా జరుగుతుందంటే మనకు అర్థమైపోయింది ఏంటంటే దీని వెనుక దాగి ఉన్న సత్యం ఏం లేదు, విషకుటిల రాజకీయం. అంటే రాజకీయంగా ఎదుగుదల కొరకు ఎత్తుగడలో భాగంగా ఇవన్నీ రెచ్చగొట్టడం, ఇది కరెక్ట్ కాదు, ఇది సమాజానికి కరెక్ట్ కాదు. కానీ ఇది ప్రభుత్వం కూడా ఉపేక్షించుకుంటూ ఉంది. ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు? ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఇప్పుడు లైవ్ లోనే బీసీ కులగణనకు సంబంధించిన కాగితాలను అంటుపెట్టడం, అవును, ఇట్లా స్లోగన్స్ ఇవ్వడం, అవును, ఇది రాజద్రోహం కిందకి వస్తుంది కదా. ఎందుకు సైలెంట్ గా ఉంటున్నట్టు? ఇప్పుడు నిరసన చెప్పొచ్చు, కానీ తెలియజేయడం ప్రజాస్వామ్యంలో హక్కు. కానీ దాని మీద ఉచ్చబోయాలనడం, దాన్ని తగలబెట్టాలనడం, తగలబెట్టడం,
ఇవన్నీ కూడా విద్వేషపూరితమైనటువంటి వాతావరణం సృష్టించడం. ప్రభుత్వ ప్రతిష్టను ముఖ్యంగా తెలంగాణ ఉన్నతిని ఔన్నత్యాన్ని తగ్గించడం కాదా? ఇది 100% మీరు మీ మాటతో నేను ఏకీభవిస్తున్నా. అది తగ్గించడమే. కానీ ప్రభుత్వ ప్రతిష్టను తగ్గించేటువంటి క్రమంలో నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఆ ప్రభుత్వాలకు ఉంటుంది. ఇప్పుడు అతను గత 6 నెలల నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీరు అన్నట్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలనడం, తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అసలు ఇవ్వడానికే వీలు లేదనడం, తర్వాత వివిధ రకాలుగా మాట్లాడుకుంటూ పోతున్నాడు. అంటే యువకులల్లా ఎట్లొస్తుంది, సామాజిక స్పృహ దెబ్బతింటుంది. అంటే అపోహలు పెరుగుతాయి. అరే నిజంగానే మాకు అన్యాయం జరుగుతుందేమో, ఆయన చెప్పిన దాంట్లో నిజమే ఉందేమో అనేది అట్లనే పెరుక్కుంటూ వచ్చింది. కానీ దీన్ని అసలు మొగ్గ దశలోనే దీన్ని చేయాల్సినటువంటి, అంటే సెటరైట్ చేయడం ఇన్ ద సెన్స్ ఏంటంటే వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉండే ప్రభుత్వానికి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి ఆయన పదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ అయి ఉండి చట్టసభల శాసనాలు చేసేటువంటి వ్యక్తి, తెలిసిన వ్యక్తి, చేసే వ్యక్తి, అటువంటి వ్యక్తి మాట్లాడి, అది దట్టు అధికార పార్టీ, దట్టు కాంగ్రెస్ పార్టీలా ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడుతుంటే మరి కాంగ్రెస్ పార్టీ కూడా కల్పించుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళ అధినాయకత్వం ఉంది. ఇప్పుడు దేశంలో రాహుల్ గాంధీ వాళ్ళు ఉన్నారు, ఇది పార్టీ వ్యవహారం కాదు కదా. తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సరే ఇది పార్టీ వ్యవహారం కాదు, మరి ప్రభుత్వ వ్యవహారంగానైనా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఆ పార్టీ వ్యవహారం కాదు మీరు అన్నట్టు, కానీ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా మాట్లాడేది. ఒకటి ఇప్పుడు అధికారం వల్ల ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ కదా, మరి ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి గారే కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఎప్పుడో ఖండనలు ఇస్తే ఇది ఇంత దూరం జరిగేది కాదు, ఇది ఘోర తప్పిదం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్లు కూడా రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి ఈ రిజర్వేషన్లను ఆయన రద్దు చేస్తా అంటుండు, తర్వాత అన్యాయం అంటుండు, ఇవి దుర్మార్గం అంటుండు, బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటుండు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతుండు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కులాలకు కూడా అన్యాయం జరుగుతుందని వాళ్ళని ఇంకా తోడు చేస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే విద్యార్థులను రెచ్చగొడితే, మీరు పూర్వం చూసిన పూర్వం ఏదైనా విద్యార్థుల మధ్య రెచ్చగొట్టి సంఘర్షణలు పెంచి ఉద్యమాలను ఉధృతం చేసినటువంటి సందర్భాలు. అయితే అదే సందర్భాలను ఇప్పుడు అనువుగా తీసుకొని ఇప్పుడు కూడా విద్యార్థుల మధ్య అగాధాలు సృష్టించి విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు ఒక విషపు మాటలు బీజాలను నాటి ఇది సమాజంలో ఒక సామాజిక స్పృహ దెబ్బతినే విధంగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. ఎందుకు ప్రభుత్వం తీసుకోవాలని అంటుండంటే, ఇప్పుడు ఆయన రిజర్వేషన్లు ఎట్లిస్తారు అని ప్రశ్నించిండు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తరచుగా ఏ వేదిక మీదనైనా